దేవాలయంలో పవిత్రంగా ఉండండి. దేవాలయాలకు వెళ్ళి కూడా ఇవాళ నేను గమనిస్తూ ఉన్నానమ్మా, ఇవాళ దేవాలయాలకు వెళ్తే అక్కడ కెమెరాలు, అక్కడ ఫోటోలు, అక్కడ సెల్ఫీలు తప్ప భక్తి మృగ్యమైపోయింది. శివరాత్రి అంటే శివుడితో ఒక సెల్ఫీ దిగి పెడితే శివరాత్రి అయినట్టు ఇవాళ అందరూ కూడా లోకంలో భావిస్తున్నారు. కాబట్టి భక్తి అనేటువంటిది ఆడంబరంగా మిగిలిపోయింది. భక్తి నేటి రోజున ప్రదర్శనగా మిగిలిపోయింది. ఇలా ఎన్ని శివరాత్రులు చేసుకున్నా లాభం లేదు. శివరాత్రి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆది యోగిగా నీకు నీవుగా ఆనందంగా ఉండు, అన్నీ వదిలిపెట్టు. క్షణభంగురమైనటువంటి ఈ ప్రపంచాన్ని ఒక కొన్ని నిమిషాల పాటు నీవు వదిలిపెట్టు. నీకు నువ్వుగా నీ లోపల ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి అర్జున, నీ లోపల ఉన్నటువంటి శివుడిని తెలుసుకో. కాబట్టి నీ లోపల ఉన్న శివుడు నీకు తెలిసాడంటే బయట నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. లోపల ఉన్న శివుడు కనిపించేంత దాకా బయట ఉన్న ప్రతి శివలింగాన్ని మొక్కుతూ ఉండు. కాబట్టి ఈ జన్మకో శివరాత్రి అంటారు. అంటే అర్థం ఏమిటి? నువ్వు 100 శివరాత్రులు తరించాల్సిన పనిలే. ఒక్క శివరాత్రి రోజున నీవు పవిత్రంగా ఉంటే చాలు, అట్టి జ్ఞానము నీకు సంప్రాప్తిస్తుంది. కాబట్టి నిన్ను నీవు మార్చుకోవటానికి శివుడు ఇచ్చిన అపురూపమైన వరం ఈ శివరాత్రి పర్వదినం. నీవు మారటానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఎంత పవిత్రంగా ఉండవు. అందుకే పశువులు కూడా ఈ రోజున పవిత్రంగా ఉంటాయట, గోవులు పవిత్రంగా ఉంటాయట, పంచభూతాల్లో పక్షులు పవిత్రంగా ఉంటాయట. అందుకే కదమ్మా కాళహస్తిలో ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక సర్పము పోటీ పడి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేశా. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రములు చూచే చంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి కన్నప్ప చదువుకున్నాడా? ఏమీ చదువుకోలేదు. ఏనుక్కు చదువొచ్చా? కాబట్టి భక్తికి చదువు అక్కర్లే. భక్తికి కావలసింది తన్మయత్వం. అందులో శివుడి దగ్గర నాకు ఏం రాదు అని చెప్పినా చాలు, నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి ఏం అక్కర్లే. నమః శివాయ చ, నమః శంకరాయ చ,